చేశారు. అండ్ ఆ అమ్మాయి క్యారెక్టర్ వండడానికి వెళ్ళినప్పుడు మదర్ సెంటిమెంట్ డైలాగ్ తిరిగింది. రియల్ లైఫ్ లో అయితే రియల్ లైఫ్ లో మంచి ఎక్స్ట్రావర్ట్ అండి. కాదండి, కథపరంగా వచ్చేసి మనకేంటంటే రాముడు లాంటి డిసిషన్స్ తీసుకుంటాడు. అంటే మోసం ఎప్పుడు చేయడు రాముడు అనే పర్సన్. ఇప్పుడు తను చేష్టలన్నీ కృష్ణుడివే బయట. శశాంక్ గారి మ్యూజిక్ చాలా బాగా వచ్చిందండి. అంటే ఎదిగిన వాళ్ళం ఎడ్యుకేషన్స్ అని చెప్పి మాకు ఛానల్ ఉంది, AAA టీమ్ వర్క్స్ అని చెప్పేసి మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఈ 2 టీమ్స్ కలిసి మేము ఒక టీం అందరినీ అయితే అదరగొట్టారు. ఆల్రెడీ ఇప్పటికీ ఒక 4 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి మాయి. ఇప్పుడు ఇంకో 2 సాంగ్స్ కూడా రిలీజ్ అవుతాయి ఇంకా 2-3 డేస్లో. సో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. బీజేఎం అయితే చాలా బాగా వచ్చింది, సినిమా చాలా బాగా వచ్చిందండి. అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా అన్నలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా సినిమా పేరు వచ్చేసి అలనాటి రామచంద్రుడు. నేను డైరెక్టర్ అన్న, తిను కృష్ణవంశీ హీరో, మోక్ష హీరోయిన్, వెంకటేష్ కాకమోహన్ గారు మెయిన్ క్యారెక్టర్ చేశారు, అండ్ స్నేహ గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారండి. సో మా అలనాటి రామచంద్రుడు మూవీ టీం అందరం వైజాగ్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ పొద్దున్నే సింహాచలానికి వెళ్ళేసి స్వామిగారి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చాము. చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంది మొత్తం వైజాగ్ వచ్చిన తర్వాత. ఇకపోతే లైక్ మా సినిమా గురించి చెప్పాలంటే సినిమా నేమ్ వచ్చేసి అలనాటి రామచంద్రుడు. ఈ సినిమా ప్రేమ కథ అండి, ప్యూర్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఇందులో ఏంటంటే నార్మల్గా మనకి ఒక ప్రేమ గురించి చెప్తున్నాను. ఎలాంటి కథ అంటే ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఒక అమ్మాయి ఇష్టపడ్డా ఒక అబ్బాయి ఇష్టపడినా అట్రాక్షన్, ఇన్ఫాచ్యుయేషన్ ఇలాంటివి ఉంటాయి, క్రష్ లాంటిది. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఫీలింగ్ కాకుండా మన లోపల ఒక మనసులో ఒక చిన్న జెన్యూనిటీ, హానెస్టీ ఉన్న ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ఉండాలనుకునే తత్వంలో. సో అలాంటి అబ్బాయి కథే ఈ సినిమా కథ స్టోరీ అండి. మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. దయచేసి చూడండి, ఎందుకంటే ఇది ఆగస్ట్ 2 రోజు సినిమా రిలీజ్ అవుతుంది. ఎస్విసి దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు, ఎస్విసి బ్యానర్ నుంచి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఫ్రెష్ ఫేసెస్తో వెళ్దాం అనుకున్నాను. సో ఆ టైంలో ఏంటంటే ఒక ఆడిషన్స్ చాలామందిని చేశాము. సో తిని చూసిన తర్వాత ఏంటంటే నాకు ఇతనిలో నచ్చిన పాయింట్ ఏంటంటే తిని ఒక గెస్చర్స్తో వస్తాడు, లైక్ ఒక మ్యానరిజం. ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ చెప్పాను, ఆ క్యారెక్టర్కి తను ఆల్రెడీ డిజైన్ చేసుకొని వచ్చాడు తను. అండ్ నేను అనుకోకుండా ఈ కథలో రాసింది ఏంటంటే ఇతని క్యారెక్టర్కి తగ్గట్టుగా హుడీ వేసుకొని ఉంటాడు అనేది రాసుకున్నాను. ఈజ్ లైక్ అంబివర్ట్ కాబట్టి ఎప్పుడైనా సరే అమ్మాయిని చూసినప్పుడు ఫాలో అవుతున్నప్పుడు తను హుడీ వేసుకొని వెళ్తుంటాడు అనమాట. సో నేను అనుకోకుండా అసలు నేను అది చెప్పలేదు తనకి, అది తను వేసుకొని వచ్చాడు కరెక్ట్గా. హుడీ వేసుకొని వచ్చి ఆ గెస్చర్ చేసేసరికి నేను ఇంప్రెస్ అయ్యాను, ఇతను కరెక్ట్గా ఉన్నాడు అండ్ ఇన్నోసెన్స్ ఎక్కువ బాగా కనబడుతుంది మనకి. సో అందుకని చెప్పేసి దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. మీరందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. పొద్దున్నే ఈరోజు వైజాగ్లో దిగిన తర్వాత సింహాచలం నరసింహస్వామి దర్శనం జరిగింది. చాలా సంతోషంగా ఉంది, మంచి పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ అయింది ఈరోజు. వైజాగ్కి నాకు ఒక ప్రత్యేకంగా అనుబంధం ఉంది. యాక్చువల్లీ నా నట జీవితం ఇక్కడే స్టార్ట్ అయింది. మా సత్యనారాయణ సార్ గురుగారు, ఆయన ఇన్స్టిట్యూట్లోనే ఇక్కడ యాక్టింగ్ ట్రైనింగ్ స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి ఇక్కడి వరకు రావడము నాకు ఫీలింగ్ చాలా లక్కీ, చాలా అదృష్టం అనిపిస్తుంది. మా సినిమా అలనాటి రామచంద్రుడు ఆగస్ట్ 2 నాకు మొదటి సినిమా హీరోగా. మీ అందరికీ ఒక మంచి ఫీల్ గుడ్ క్లీన్ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక లవ్ స్టోరీ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అది చెప్పినా చెప్పకపోయినా మనకి. అలాగే మన సినిమాలో కూడా మన డైరెక్టర్ గారు చాలా మంచి కోర్ ఎమోషన్తో కథ రాశారు. ప్రతి అమ్మాయి జీవితంలో వాళ్ళ తండ్రి లాంటి ఒక అబ్బాయి కోరుకుంటుంది. సో ఆ పాయింట్ మీద చాలా బాగా తీశారు సార్. అందరు ఖచ్చితంగా వెళ్ళి థియేటర్స్లో వెళ్ళి చూడండి. ఆగస్ట్ 2 రిలీజ్ మా సినిమా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అంతే. అంటే మనుషులు 10 మంది ఉన్నప్పుడు ఇలా వాళ్ళని ఎదురు చూసి మాట్లాడలేడు, కలవలేడు, వాళ్ళతో చాలా సిగ్గు, బిడియం ఎక్కువ ఉంటుంది. సో సిద్ధు పాత్రను నేను కొంచెం నాకు రెఫరెన్స్ కూడా చెప్పారు అప్పుడు. అంటే మన కొన్ని ఇంగ్లీష్ సినిమాలో క్యారెక్టర్స్ చెప్పారు. సో ఆ పరంగా కొంచెం డిజైన్ చేసుకొని మళ్ళీ సొంతంగా కొన్ని జస్టర్స్ సార్ చెప్పినట్టు అవి కొంచెం అలా చేసి ఇలా వచ్చిందండి పాత్ర. తెలుగు అమ్మాయిలు తీసుకోవాలని నాకు ఉండిందండి. ఫస్ట్ తెలుగు అమ్మాయిల కోసమే చూసాము. కొందరు డేట్స్ కుదరక
కొందరికి ఏంటంటే ప్రొడక్షన్ హౌస్ కొత్తది కాబట్టి ధైర్యం చేయలేక, సో వాళ్ళది తప్పు ఏం కాదు, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. దాని తర్వాత ఇంక హీరోయిన్ కోసం సెలెక్ట్ చేద్దాం అనుకున్న టైంలో ఏంటి తిను ఒక రీల్ చేసింది, మసక్కలి అనే ఒక సాంగ్కి చిన్న ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ రీల్ చేసింది. నాకు అది నచ్చింది, అంటే ఆ రీల్లో తను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ పర్ఫెక్ట్. ప్రేక్షకులు, మీడియా మిత్రులు, నమస్కారము. నేను మోక్ష. నేను తెలుగు అమ్మాయి కాదు, బెంగాలీ అమ్మాయి. కానీ స్టిల్ ఇప్పుడు యాక్చువల్లీ ఐఎమ్ అ తెలుగు గర్ల్. ఇప్పుడు కొంచెం తెలుగు నేర్చుకున్నాను, తెలుగు వస్తుంది, మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. ఎనీ మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ దిస్ లవ్లీ వార్మ్త్. From day before yesterday we started for this promotional tour of Alanati Ramachandrudu, ma movie Alanati Ramachandrudu kosam, and it's unexpected. We know this Telugu audience is like the best of audience, the best of movie lovers in India now, and for Telugu industry has gone to the worldwide. It's equivalent to Telugu industry is representing India in world. So it's because of the Telugu audience, Telugu media and the Telugu industry, the biggest of stars and biggest of directors. So I'm very lucky. This is my second Telugu movie. I started with Lucky Lakshman. So I'm adrushtam. First Lakshman, ఇప్పుడు రామచంద్రుడు. సో చాలా హ్యాపీ అండ్ పాజిటివ్ ఫీలింగ్గా ఉన్నాను ఇప్పుడు. ప్లీజ్, వీఆర్ కొత్త యాక్టర్స్, కొత్త డైరెక్టర్స్, బట్ ఈ మూవీ యాక్చువల్లీ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు very simple story, simple things are very difficult to make, because you know, to keep audience engaged for 2.5 hours on screen, it's very difficult without big stars, without big cast. So what we have only pure honest compassion, generosity in the movie, just only efforts, good manchi efforts undi, that's it. And I want to say something. In my bloodline, we are Senguptas. In my bloodline, also, I have Telugu relatives in Vizag. So my cousins are half Telugu and half Bengali. So chinnappudu nunchi I have a connection with Vizag. So I think 15 years tarvata again I am here. So it's a very nostalgic feeling. Thank you all. I love you all. Please, we need your love and support. August 2nd కి తప్పకుండా చూడండి మన మూవీ అలనాటి రామచంద్రుడు. అండ్ ఇందులో నేను ప్లే చేసిన క్యారెక్టర్ వచ్చేసి శ్రీశైలం అండి. అతను చాలా ఫన్నీ క్యారెక్టర్. నేను ప్లే చేస్తున్నప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను. అండ్ కృష్ణవంశీ మోక్షతో యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాం షూటింగ్ ప్రాసెస్ అదంతా. సో మా మూవీ August 2nd వస్తుంది. సో మీరు తప్పకుండా వైజాగ్ ప్రేక్షకులందరూ August 2nd థియేటర్స్కి వెళ్ళి చూసి మా మూవీని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. సో యా, థ్యాంక్ యూ. రావడం నాకైతే ఇది ఫస్ట్ టైం. ఈ లవ్ అంతా చూసి చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా సినిమా మీ సిటీలో ప్రమోట్ చేసుకోవడం చాలా లక్కీగా అనుకుంటున్నా. ఎందుకంటే మా వాళ్ళందరూ వైజాగ్కి రిలేటెడ్. సో ఈ సినిమాలో నాకు చాలా మంచి పాత్ర ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా ఈ లవ్ స్టోరీకి కనెక్ట్ అవుతారు. తప్పకుండా August 2nd థియేటర్స్లో అలనాటి రామచంద్రుడు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. జెన్యూన్ క్యారెక్టర్ ఉన్న ఒక పర్సన్, హానెస్టీగా నీతి నిజాయితీగా ఉండే పర్సన్. అలాంటి రాముడు సీతతో అబద్ధం ఆడితే ఏంటనేది ఈ సినిమా కథ అండి. తను ప్రేమించడానికి ఎలా ఉంటుందనే తన ప్రేమ కథ అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఆ షూటింగ్ వచ్చేసి అమలాపురంలో చేసామండి, మనాలిలో చేసాము, అండ్ వైజాగ్లో కూడా చేసాము. వైజాగ్లో చేసిందంతా మెటాఫోరిక్ నరేషన్లో ఉంటుంది. మనకి సముద్రం భూమి మధ్యలో ఉన్న కథ కాబట్టి సముద్రానికి భూమికి మధ్యలో ఉన్న ప్రేమ కథ ఏంటనేది చెప్పాలనుకున్నాను. సిద్ధు సముద్రం. సో అది సినిమా నేను చెప్పలేను.